హే గైస్, నేను మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ చందు. సో ఈ రోజున చాలామంది చాలా వీడియోస్ సెర్చ్ చేస్తుంది ఏంటి అంటే కనుక పై నెట్వర్క్ అనమాట. పై నెట్వర్క్ గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా అందరూ చాలా క్యూరియస్గా, దాంట్లో ఏ అప్డేట్ లేకున్నా చిన్న అప్డేట్ ఉన్నా కూడా దాని గురించి ఏం జరుగుతుంది దాని లోపల అని తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఈరోజు చాలా పెరిగిపోయిందనమాట. దీనికోసమే మనం ఒక నిర్ణయానికి అయితే వచ్చాము. సో పై నెట్వర్క్కి సంబంధించిన వీడియోస్ ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ వీక్ ఒకటి న్యూ టాపిక్తో ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. కాకపోతే పైకి మనం ఎంత డెడికేషన్గా ఉన్నాము, పైకి ఎంత సపోర్ట్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీనికోసమే నేను ఏం నిర్ణయించుకున్నానంటే, పైకి సంబంధించి సెపరేట్ యూట్యూబ్ ఛానల్, అంటే అది జస్ట్ లైక్ పై చందు అవ్వచ్చు, లేకుంటే పై సపోర్ట్స్ చందు, అట్లా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాలనుకున్నా. అక్కడ కేవలం పై కంటెంట్ మాత్రమే దొరుకుతుంది. సో ఎందుకంటే చాలామంది పై అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. బట్ మనది ఇప్పుడు మిక్స్డ్ మైనింగ్ యాప్స్కి సంబంధించిన అప్డేట్స్ ఇస్తాం కాబట్టి ఈ ఛానల్లో పెడితే సెట్ అవ్వదు. దానికోసం అయితే వేరే ఛానల్ పెట్టాలి అని అనుకుంటున్నాం. బట్ ఇప్పుడు ఉన్న ఈ ఛానల్లో ఇతర మైనింగ్ యాప్స్ గురించి కానీ, ఇతర బాట్ మైనింగ్స్ గురించి కానీ, ఇతరత్ర వాటి గురించి కానీ మన టెలిగ్రామ్లో కానీ, మన యూట్యూబ్లో కానీ కొనసాగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఓకే బ్రదర్, మాకేం పర్లేదు, మాకు కొత్త యూట్యూబ్ ఛానల్ ఉన్నా పర్లేదు అనేటట్టుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు మన టాపిక్, సో పై నెట్వర్క్ ఎకో సిస్టమ్ గురించి మన టాపిక్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రతి ఒక్క మనిషికి సో అవసరమైనవి ఏవి అంటే బేసిక్ పేదవాళ్ళ నుంచి ధనవంతుల వరకు అవసరమైనవి నా దృష్టిలో కేవలం 3 థింగ్స్ మాత్రమే. అవి ఒకటి ఫస్ట్ కూడు, రెండోది గుడ్డ, మూడోది వచ్చేసి షెల్టర్. సో ఫుడ్ ఉండాలి, వేసుకోవడానికి బట్టలు ఉండాలి, షెల్టర్ ఉండాలి. సో ఈ మూడే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ప్రాధాన్యము. అదేవిధంగా రిచ్ వాళ్ళు కూడా వీటిపైనే ఆధారపడి వీటిపైన వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేసుకుంటారు. సో ఈరోజు ఈ టాపిక్ ఎందుకంటే, ఇక్కడ చూడండి, మనకు పై ఎకోసిస్టమ్, పై అనేది అందరికీ తెలుసు, ఇంకొక 3 నెలల్లో అయితే కనుక లిస్టింగ్ అవ్వబోతుంది. సో మీరు చేయవలసింది ఏంటి అంటే కనుక, మీకు పై కేవైసీ కంప్లీట్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోండి. సో కంప్లీట్ అవ్వకపోతే అయినా దయచేసి ప్రతి ఒక్కరూ కంప్లీట్ చేసుకోండి. సో ఇదంతా మనమంతా చెయ్యి కలిపి, సో మీ డౌన్లైన్లో ఎవరినైనా 1 ఇయర్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ వేసి వాళ్ళు పట్టించుకోకున్నా కూడా వాళ్ళకి కాల్స్ చేసి ఇలా వచ్చింది, మీరు కేవైసీ చేసుకోండి, తర్వాత కావాలంటే వదిలేసినా పర్లేదు అని చెప్పారు అంటే కనుక వాళ్ళకు కూడా ఒక లైఫ్లో ఒక సోర్స్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో సెకండ్లీ, నేను డెప్త్ వీడియో చేసే ముందు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు యూట్యూబర్స్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలనుకుంటున్నాను. సో నేను ఈ మధ్య చూశానమాట, మన యొక్క యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి చూస్తే పై నెట్వర్క్ పైన చాలామంది వీడియోస్ చేశారు. సో పై టాపిక్స్ గురించి చిన్న అంటే కామన్ మనుషులు కూడా యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నారు. సో వాళ్ళందరూ అలాగే వాళ్ళ యొక్క యూట్యూబ్లో వీడియోస్ని కొనసాగించాలి. ఎందుకంటే పై గురించి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే కనుక మీ అందరికీ పై అనేది ఇంత తోపు తురుము ప్రాజెక్ట్ అనేసి తెలుస్తుందన్నమాట. సో వాళ్ళందరూ మీ యొక్క వర్క్స్ని అలాగే కొనసాగించండి. మనమంతా చెయ్యి కలుపుదాం. రేపొద్దున పై సక్సెస్ అయిన తర్వాత మంచిగా గెట్ టుగెదర్ కూడా పెడదాము. సో ఇక్కడ చూడండి, పై ఎకోసిస్టంలో వాళ్ళు దాదాపుగా 100+ షాపింగ్కి సంబంధించిన, అంటే డి యాప్స్, ఆ షాపింగ్ ఏదైనా ఉండొచ్చు, 100 యాప్స్ అయితే డిజైన్ చేయాలనుకున్నారు. వాటిల్లో మైన్ నెట్ దగ్గరకు వస్తుండడంతో సో ఒక 20 యాప్స్, ఒక్కొక్క కేటగిరీ నుంచి ఒక్కొక్కటి, అలా 20 యాప్స్ అనేది పై కోర్ టీమ్ అనేది సెలెక్ట్ చేసిందనమాట. సో ఈ 20 యాప్స్ అనేది మనకు వన్స్ మైన్ నెట్ లైవ్ అయిన తర్వాత మనకు అవైలబిలిటీలోకి వస్తాయి. ఆ యాప్స్ ఏంటి అనేసి మనము పైన ఒకసారి టచ్ చేద్దాము. సో మీరు ఇంకొక యూట్యూబ్ ఛానల్ పెట్టండి బ్రదర్ అంటే 20 యాప్స్ గురించి, ఒక్కొక్క యాప్ గురించి ఒక్కొక్క డెడికేషన్ వీడియో ఎలా ఉండబోతోంది, ఎలా యూజ్ చేయాలి అనేసి నేనైతే చేస్తాను. సో అదంతా మీ క్యూరియాసిటీని బట్టి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, దీనిపైన క్లిక్ ఇస్తున్నాను. డైరెక్ట్గా మీరు పై బ్రౌజర్ ఓపెన్ చేసి దాంట్లో పై ఎకోసిస్టమ్ పైన క్లిక్ చేసేసి మీరైతే మీ యొక్క మైనింగ్ యాప్ని ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, పై హోమ్ పేజ్ క్లిక్ చేశాను నేను. సో ఇక్కడ కింద ఎక్స్ప్లోర్ ఎకోసిస్టమ్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు బాగా గమనించండి, ఇక్కడ ఫిల్టర్ వేయడానికి ఉంది, మైన్ నెట్, టెస్ట్ నెట్, ఈ కామర్స్ అని. మీరు మైన్ నెట్ అని తీసేస్తే చాలా యాప్స్ వస్తాయి, 10ల సంఖ్యలో వచ్చేస్తాయి అనమాట. బట్ ఇక్కడ మీరు మైన్ నెట్ అని క్లిక్ చేశారు అంటే మెయిన్ నెట్కి పోవడానికి సిద్ధంగా ఉన్న యాప్స్ 20 ఉన్నాయి. ఆ 20 ఏంటివి అనేసి మనము డెప్త్గా మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ చూడండి, మెయిన్ నెట్
బట్ ఇక్కడ దిస్ ఈజ్ నాట్ పైనెట్ యాప్, దిస్ ఈజ్ నాట్ పైనెట్ యాప్ అని రెడ్లో ఉంది. ఇక్కడ మనకు ఈ సింబల్ ఉంది. దీని అర్థం ఏంటంటే పై నెట్వర్క్ టీమ్, పై నెట్వర్క్లో పై యాప్ని, పై ఎకోసిస్టమ్ని బిల్డ్ చేస్తున్న డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీంట్లో ఏమి ఇచ్చి పుచ్చుకోవడాలు అయితే లేవు. కేవలం ఇది మనలాగా పై యూజర్సే, కొంతమంది అందులో డెవలపర్స్ ఉంటారు కదా, వాళ్ళు డిజైన్ చేసి పెట్టారు. ఇవి ఈ కేటగిరీలో మాకు బాగా నచ్చాయని పై కోర్ టీమ్ అనేది సెలెక్ట్ చేసింది. సో ఇదంతా పై మైనింగ్ చేస్తున్న వాళ్ళు, లేదంటే పై మైనింగ్ చేస్తున్న డెవలపర్ చేసినాం అనమాట. సో ఇవి వన్స్ మైన్ నెట్ వస్తే వెరిఫై అయిపోతాయి. సో అప్పటి వరకు వెరిఫై కాలేదు. ఇప్పుడు ఎవరైనా మీరు షాపింగ్ చేయాలి అంటే టేక్ యువర్ ఓన్ రిస్క్ అంటున్నారు. సో మీరు రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మేము డిజైన్ చేయలేదు కాబట్టి ఆ పక్క ఎలాంటి వ్యక్తులైనా ఉండొచ్చు, కొంచెం ఆచితూచి జాగ్రత్తగా షాపింగ్ చేసుకోండి అంటున్నారు. ఇప్పటికేమో కొంచెము ఒక 50 to 70% వర్కింగ్ ఫేజ్లోనే ఉన్నాయి. కాకపోతే వన్స్ మైనెట్ వచ్చిన తర్వాత లైవ్ అయితే అవుతాయి అనమాట. వీటిలో ఏ ఉన్నాయి ఒకసారి పేర్లు చూద్దాం రండి. చూడండి, యాప్ లింక్ ఫర్ పై అని ఉంది, కేర్ ఫర్ పై, పై గేమ్స్ అని ఉంది, లాతిన్ చైన్ ప్లాట్ఫామ్ అని ఉంది. దీంట్లో ఇక్కడ వచ్చేసి ఇంకా కొన్ని ఉన్నాయి, చూపిస్తాను చూడండి. సో వీటిల్లో కొన్ని మాత్రం నాకు తెలిసిన ఉన్నవి. వన్ పై మాల్ అంటే కనుక ఇది షాపింగ్కి సంబంధించినది. సో ఎక్స్ప్లోర్ పై అంటే కనుక నావెల్స్, బుక్స్ ఇలాంటివి దొరికేవి. పై గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మళ్ళీ వరల్డ్ ఆఫ్ పై అని ఉంది. ఇక్కడ వర్క్ ఫోర్స్ఫుల్ అంటే కనుక మన ఫ్రీలాన్సింగ్కి చాలా వెబ్సైట్లు ఏ విధంగా ఉన్నాయో ఆన్లైన్లో జాబ్స్, ఆన్లైన్లో వర్క్ చేయించుకొని మీకు పై రూపంలో అయితే కనుక పే చేస్తారు. ఇంకా పై బార్టర్ మాల్, ఇది మనము దాదాపుగా 1 year 2 years నుంచే చూస్తున్నాము. ఈ బార్టర్ మాల్లో కూడా మనకు పైకి సంబంధించిన వరల్డ్ వైడ్గా షాపింగ్ అయితే చేయొచ్చు అనమాట. ఇంకా సెకండ్ పేజ్లో ఏమున్నా ఒకసారి చూద్దాము. నాకు బాగా నచ్చింది మ్యాప్ ఆఫ్ పై అనేది బాగా నచ్చిందండి. దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, మీరు దీన్ని ఓపెన్ చేస్తే, మీరు ఒకవేళ సేలర్ అనుకోండి, మీరు మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి లొకేషన్ అనేది ఎంటర్ చేస్తారు. ఇప్పుడు జస్ట్ లైక్ మనకు జస్ట్ డైల్ ఎట్లుంది, ఏదైనా ఒక లొకేషన్లో మనం ఏదైనా ఎతుకుదైనా నియర్ బై ఏ ఉన్నాయని చూపిస్తుంది కదా, అదేవిధంగా ఇక్కడ ఈ మ్యాప్ అనేది మీరు లొకేషన్ పెడితే ఆ లొకేషన్లో నియర్లో ఏ షాప్స్ అండర్ పైని యాక్సెప్ట్ చేస్తున్నాయి, ఏ రెస్టారెంట్స్ పైని యాక్సెప్ట్ చేస్తున్నాయి, ఏ హోటల్స్ పైన యాక్సెప్ట్ చేస్తున్నాయి, అలాగే ఏ ట్రావెల్ ఏజెన్సీస్ పైన యాక్సెప్ట్ చేస్తున్నాయి అనేది మనకు క్లియర్గానే చూపిస్తుంది. ఇది నిత్య జీవితంలో చాలా యూజ్ అయితే అవుతుంది. సో మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ ఇండియాలో కూడా నార్త్ సైడ్ చాలామంది ఉన్నారు, మరి సౌత్ సైడ్ యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారండి. మీకు ఇంకా తెలియదు. వన్స్ మైనెట్ లైవ్ అవ్వంగానే చాలామంది ఇప్పుడు చిరు వ్యాపారస్తులు కానీ, బట్టల షాప్ ఉన్న వాళ్ళు కానీ, పై అంటే ఏంటి అని తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా అంటే యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా రిజిస్టర్ చేసుకొని మీకు కావాల్సిన వస్తువులన్నీ అమ్మి పెడతారనమాట. ఫ్యూచర్లో మనము కూడా కొన్ని ప్రోడక్ట్స్ పెడదాము. అలాగే మీరు కూడా ఏమైనా ప్రోడక్ట్స్ కానీ, లేదంటే ఏమైనా మీకు అంగళ్ళు కానీ, లేదంటే జనరల్ స్టోర్స్ కానీ, లేదంటే ఏదైనా ఫ్యాన్సీ స్టోర్స్ కానీ ఏ ఉన్నా కూడా ఫ్యూచర్లో మనల్ని అప్రోచ్ అవుతే మీ డీటెయిల్స్ అన్నీ సేఫ్గా వాటిల్లోకి ఎక్కించి మీకు కూడా ఒక షాపింగ్ ప్లాట్ఫామ్ని అయితే ఏర్పరిచి ఇచ్చే బాధ్యత మేము, మా టీం అయితే తీసుకుంటామన్నమాట. సో దాని గురించి డోంట్ వరీ. మీరు చేయవలసిందల్లా కేవలం ఒక లైక్, ఒక షేర్ చేయండి చాలు. అంతకు మించి మేము ఏం ఆశించామన్నమాట. సో పై అనేది ఫ్యూచర్ని ఊపుతుంది. దేని పరంగా అంటే వాల్యూ పరంగా పక్కన పెట్టండి. వాల్యూ ఎంత ఉంటుంది అనేసి మనకు అవసరం లేదు. అది వాల్యూ 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 1,00,000 కోటి రూపాయలు ఉండొచ్చు, మనకు అది అవసరం లేదు. కాకపోతే మనిషికి అవసరమైన ఫుడ్, తర్వాత మనకు అవసరమైన హోటల్స్ కానీ, లేకుంటే ట్రావెల్స్ కానీ, సో అలాగే మనకు అవసరమైన ఫ్లాట్స్ కూడా ఫ్యూచర్లో రావచ్చు అమ్మడానికి. మనం ఏం చెప్పేదైతే లేదు. గోల్డ్ గీల్డ్ కూడా అమ్మే అవకాశాలు చాలా ఉన్నాయి ఫ్యూచర్లో, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత. సో ఇవన్నీ మనకు పై కాయంతో అయితే అవైలబుల్ ఉన్నాయి. సో అది ఒప్పుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఇంటర్నెట్ స్పీడ్, దేశాల్లో ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకోవడానికి ఏదైనా వీళ్ళు రూటర్స్ కానీ అలాంటివి ప్రొవైడ్ చేస్తారనుకుంటా. సో ఇక్కడ చాట్ జీపీటీ కూడా ఉంది. వీళ్ళు బాగా పై టీం వాళ్ళు ప్రతి ఒక్క రంగం నుంచి ఒక్కొక్క యాప్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఉంచారు. సో వాళ్ళు సెలెక్ట్ చేశారంటే ఇంకా వీటిలోనే ఈ 20 షాపింగ్ యాప్సే చాలు, ఎనఫ్. మనకు కావాల్సినవన్నీ అనేది ఇక్కడ దొరుకుతాయి. సో ఇక్కడ చూడండి, వెబ్3 ఈకామర్స్ ప్లాట్ఫామ్ అంట, గ్లోబల్ మార్కెట్, ఇక్కడ పై ఫెస్ట్ మ్యాప్, రేడియో స్టేషను. సో ఇక్కడ చాలా ఉన్నాయండి. ఇంకా పై పెట్, పై ఎన్ఎఫ్టీ ఇలాంటివన్నీ. సో వీటి గురించి డెప్త్గా వీడియోస్ కావాలి అంటే చెప్పండి. మనము ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే కనుక వీడియోస్ చేస్తాము. దాంతోపాటుగా
మీకున్న సమస్యలన్నీ ఒక్కొక్క టాపిక్ అయితే కవర్ చేస్తూ వస్తాం. కొంతమందికి ఫోన్ నంబర్ చేంజ్ చేయాలి అని కొంతమంది కేవైసీ రావట్లేదని కొంతమంది కేవైసీ ఎక్కడ వెతుక్కోవాలి, చెక్ లిస్ట్ ఎట్లా కంప్లీట్ చేయాలి, ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ మేము మైగ్రేషన్ అయ్యి మాకు వ్యాలెట్స్‌కొచ్చాయి. బట్ మా వ్యాలెట్ ఫాస్ట్‌ఫ్రేజ్ మిస్ అయిందని కొంతమంది, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అని కొంతమంది. సో, ఇవన్నీ డౌట్స్ అనేది క్లారిఫై చేద్దాము. సో, వచ్చేయండి, జాయిన్ అయిపోదాము మన యొక్క తెలుగు కమ్యూనిటీలోకి. సో, అలాగే ఇతర యూట్యూబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి. వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా చాలా నైస్‌గా ఉంది. చాలా బాగుంది. నాకు పేర్లు కొంతమందివి తెలుసు. బట్ వాళ్ళ పేర్లయితే తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఒకరి పేరు తీసుకొని ఇంకొకరు తీసుకోకపోతే ఫీల్ అవుతారు. మీరు చేస్తోంది హార్డ్ వర్క్ చాలా బాగా చేస్తున్నారు. సో, పై నెట్వర్క్ గురించి ఇలాగే చేయండి, కొనసాగించండి. దీని యొక్క ప్రతిఫలం అనేది చాలా స్వీట్‌గా అయితే ఉంటుంది. సో, ఇంకా నేను ఏదైనా మిస్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇట్స్ యువర్ చందు.